వెల్కమ్ టు జేపీ న్యూస్. ఇరు వర్గాల వాదోపవాదాలు ఓపికగా విన్న ఆర్డీఓ. పాలూరులో 41 మంది దళితులకు పట్టా పాసు పుస్తకాలు ఇస్తాం. వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. నెల్లూరు ఆర్డీఓ బి నాగసంతోషిని అనూష. సైదాపురం మండలం పాలూరు గ్రామంలో దళితులు లీజు సాగుదారుడు మధ్య జామాయిల్ పంట కోత వివాదంలో తలెత్తిన వివాదం పరిష్కారానికి నెల్లూరు ఆర్డీఓ విచారణకు వచ్చారు. గ్రామంలో సాగు చేసుకునే దళితులకు భూమిపై పట్టాలు ఇవ్వాలంటే ఆర్డీఓగా తనకు తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్, రెవెన్యూ మంత్రి, పంచాయతీరాజ్ శాఖల అనుమతుల ద్వారానే జరుగుతుందని, మూడో వ్యక్తి అవసరం లేదని దళితులకు నెల్లూరు ఆర్డీఓ అవగాహన కలిగించారు. ప్రజా గ్రీవెన్స్లో పాలూరు గ్రామ సర్పంచ్తో కలిసి వచ్చి అర్జీ సమర్పించాలని ఆమె దళితులకు సూచించారు. దళితులకు న్యాయం చేస్తామని ఆమె తెలిపారు. సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజుకు పాలూరు భూ వివాదంతో సంబంధం లేదని, కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రైతులు, కొందరు దళితులు ఖండించారు. మండలంలో పాలూరు అనే విలేజ్ కి గ్రామంకి రావడం జరిగింది. ఎందుకంటే నిన్న కొన్ని న్యూస్ రిపోర్ట్స్ రావడం వల్ల అండ్ మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నన్ను, తహసీల్దార్ని అండ్ ఆర్ఐ అండ్ విఆర్ఓ టీమ్ ని పంపించడం జరిగింది. అసలు సమస్య ఏంటి కనుక్కొని అది పరిష్కరించరమ్మన్నారు. సో ఇక్కడ రాగానే మా ఇరు వర్గాల వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. సర్పంచ్ గారు అండ్ వాళ్ళ ఏదైతే ఎస్టీ ఫ్యామిలీస్ ఎవరైతే మాకు పట్టాలు కావాలని ఎప్పటి నుంచో ఆవేదన తెలుపుతున్నారో వాళ్ళు కూడా వచ్చారు. ఇరు వర్గాలది మాటలు వినిన తర్వాత వాళ్ళు సమస్య అంతా కూడా విన్న తర్వాత కొంచెం ఆలోచించిన తర్వాత ఇక్కడ సమస్య అనేది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకి పట్టాలు కావాలని రిక్వెస్ట్ పెడుతున్నారు. సో వీళ్ళకి కూడా మేము నచ్చ చెప్పింది ఏంటంటే పట్టాలు కావాలి, ఏ రిక్వెస్ట్ ఉన్నా సరే ఇది రెవెన్యూ భూమికి సంబంధించిన సమస్య అయినా ఎప్పుడు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది ఒఫీషియల్గా ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, కలెక్టర్ ఆఫీస్కి తెలపాలి. సో ఆ ప్రక్రియ అనేది రేపు చేయమని చెప్పాను. ఏదైతే వాళ్ళ రిక్వెస్ట్ ఉందో అది ఎంఆర్ఓకి కానీ, ఆర్డీఓకి కానీ, కలెక్టర్ గారికి వెళ్తే ఆ రిప్రజెంటేషన్ ఆ భూమి యొక్క స్వభావం ఏంటి, మేతపురం బొక్క, డాటెడ్ ల్యాండా, లేకపోతే పోరంబోక్ ల్యాండా, ఇవన్నీ కూడా సమీక్షించి ఎవరు ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటి అది ఒక ఎంక్వైరీ లాగా పెట్టి అప్పుడు ఏదన్నా డెసిషన్ అనేది ఫర్దర్ లెవెల్ కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అంతా కాకుండా ఇరు వర్గాలు ఘర్షణ చేసుకోవడం, నా ముందు కూడా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళకి సర్ది చెప్పడం నచ్చ చెప్పాము. ఇది కాదు, ఎందుకంటే పాలూరు గ్రామం యొక్క అభివృద్ధి కావాలి అని అంటే అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. సర్పంచ్ గారికి కూడా నేను ఆదేశం ఏమి ఇవ్వడం జరిగిందంటే పంచాయతీ సెక్రటరీ అండ్ ఎంపీడీఓతో సహా ఏ మీటింగ్ ఉన్నా సరే ఏ పార్టీకి అతీతంగా అందరూ కూడా కలిసి కూర్చొని ఏదన్నా ఆయకట్ట అవ్వచ్చు, లేకపోతే నీళ్ళ సమస్య అవ్వచ్చు, రోడ్డు అవ్వచ్చు, ప్రతిదీ కూడా వీళ్ళందరూ కూర్చొని పరిష్కరించుకోవాలి. అండ్ అందరికీ కూడా తెలియాలి ఏదైతే మీటింగ్స్ జరుపుతున్నారో. సో ఫైనల్లీ క్రక్స్ ఏంటంటే ఫైనల్గా నాకు అర్థమైంది ఈ రిప్రజెంటేషన్లో వీళ్ళ యొక్క సమస్య ఈ 2 రోజులుగా ఏదైతే మనకి మీడియాలో వస్తుందో కేవలం వీళ్ళకి పాస్బుక్లు, పట్టాలు, హక్కు కలిగించమని భూమి మీద. సో అది మేము రెవెన్యూ తరఫున మేము అదే కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. ఇందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. మీకు అది ఎలిజిబుల్, మీరు అప్పటి నుంచి ఉన్నారు ఇంకా ఎక్కారు అంటేనే ఇదే ప్రూఫ్. సో అది చేస్తారు, మీరు అది పంపించండి. ఇంక ఏదైతే పంచాయతీ దానికి పిలవట్లేదు, ఇది లేదు అది లేదు అంటున్నారు కదా, దీన్ని పంచాయతీ సెక్రటరీకి, ఎంపీడీఓకి ఆల్రెడీ ఆవిడ చెప్పింది. ఇక మీదటి ఏ మీటింగ్స్ ఉన్నా సరే పార్టీకి అతీతంగా అందరూ కూర్చుంటారు. ఎందుకంటే ఇది పాలూరు కదా, పాలూరు గ్రామం గురించి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పార్టీయే కాదు. నేను మీడియా వాళ్ళు కూడా నేనేమన్నాను, మీకు కావాల్సిన వాళ్ళు మీరు, మీ సర్పంచ్, మీ పంచాయతీ సెక్రటరీ, మండల సర్వేరు, విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు తప్పితే మీకు మూడో మనిషి అవసరం లేదు ఈ విషయంలో. మనం ఇదంతా చేసుకోవడం తప్పితే ఊరి యొక్క సమస్య ఎలా అంటే అనవసరంగా సబ్జెక్ట్ ఒకటైతే ఇది ఏదో వేరేది అవుతుంది. అది లాస్ట్గా నాకు అర్థమైంది ఇక్కడికి వచ్చి. దయచేసి మీరు మీ సర్పంచ్ ద్వారా ఒక లెటర్ ఒఫీషియల్గా పెట్టించండి. అది ఒక కాపీ అనేది ఎంఆర్ఓకి, నాకు, కలెక్టర్ గారికి, ముగ్గురికి చేరదీయండి. ఇలా ఉన్నాయి, ఇలా మాకు కొన్ని పేర్లు ఉన్నాయి, ఇలా మేము 41 మంది ఇన్ని సంవత్సరాలు చేసుకుంటున్నాం. ఒక అర్జీ పెట్టండి, ప్రతి అర్జీని పరిష్కరిస్తాం.